ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఫిబొనాకీ రీట్రేస్మెంట్ టూల్ ట్రేడింగ్లో వాడటం ఎలా అనేది చెప్తాను చూడండి. ఈ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ టూల్ అనేది దీన్ని మనం కరెక్ట్గా వాడడం తెలిసినట్లయితే మనం ట్రేడింగ్లో చక్రం అనేది తెప్పొచ్చు అనమాట. ఇప్పుడు దీని గురించి చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చెప్తాను. కాకపోతే కొంచెం వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది, చూసుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏమేమి చెప్పబోతున్నానంటే ఈ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ టూల్ ఎలా వాడాలి, దీని ద్వారా మనం ఏదైనా ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు మన స్టాప్ లాస్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఎంట్రీ ఎలా తీసుకోవాలి, టార్గెట్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేసి దీని ద్వారా చెప్పబోతున్నాను. రెండోది ఏంటంటే ఇక్కడ నెంబర్స్ అన్నీ చూసారా, ఇవి ఫిబొనాకీ రేషియోస్ అంటారు. ఇవి ఇక్కడ చూడండి 0.23, 0.38, 0.5 ఉన్నాయి కదా. ఈ నెంబర్స్ అనేవి ఎలా వస్తాయి, దీన్ని ఎలా లెక్కలేస్తారు అనేది కూడా చెప్తాను. లెక్కలేయడం అంటే మీరు ఏదో పెద్ద ఊహించుకోకండి, సింపుల్గానే చెప్తాను, సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎక్కువ టైం ఏం తీసుకోలేండి. తర్వాత మూడోది ఏంటంటే డైలీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి అంటే బాగా ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ ఒకటి చెప్తాను అనమాట. మొత్తం 3 విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా 1 by 1 చూద్దాం. ముందుగా ఫిబొనాకీ ఈ రీట్రేస్మెంట్ టూల్ ఎందుకు వాడతారంటే ఇప్పుడు మార్కెట్ చూడండి, ఇప్పుడు కూడా అప్ ట్రెండ్ అయితే ఇలా వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్దు, ఇలా కింద పడుతుంటుంది, మళ్ళీ అలాగ వెళ్తుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ అలా వెళ్తుంటుంది, ఇలా వెళ్తుంటుంది అప్ ట్రెండ్ అయితే. డౌన్ ట్రెండ్ కూడా అంతే, సేమే, ఇలా పైకి వెళ్ళడం మళ్ళీ కింద పడడం, పైకి వెళ్ళడం కింద పడడం, ఇలా వెళ్తుంటుంది. ఇలా అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఇలా వెళ్తుంటుంది. ఇప్పుడు మీకు అప్ ట్రెండ్లో దీన్ని ఎలా వాడాలి, డౌన్ ట్రెండ్లో ఎలా వాడాలి, రెండు కూడా చెప్తాను. ఎప్పుడు కూడా మార్కెట్ సైడ్ వేస్లో ఉండేటప్పుడు మన ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఏదైనా బ్రేక్అవుట్ అయినప్పుడు మాత్రం ఎంటర్ అవ్వాలి. బ్రేక్అవుట్ అయినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇలా బ్రేక్అవుట్ అయినట్టునే దాని వెనకాల పరిగెట్టేస్తారు, ఇంకా ఎక్కడ ఆపర్చునిటీ మిస్ అయిపోద్ది అనేసి. ఎప్పుడు కూడా అలా వెళ్ళకూడదు. బ్రేక్అవుట్ అయినట్టునే ఎంతవరకు వెళ్తే వెళ్ళనివ్వాలి. మళ్ళీ వెనక్కి వస్తుంది, ఇది కంపల్సరీగా వెనక్కి ఇలాగ వస్తుంది, ఇలా వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్తుంది అనమాట. ఈ వెనక్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అనేది ఎక్కడైతే రివర్స్ అవుతుందో తెలుసుకోవడం కోసమే ఈ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ టూల్ అనేది వాడతాం అనమాట. ఇది మనం ఎక్కడైతే అవుతుందో చూసుకొని అక్కడ మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ జోన్స్ అనేవి ఉంటాయి అనమాట, నెంబర్స్. ఆ నెంబర్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. చెప్తాను ఎలాగనేది. ఇప్పుడు ఇలాగ బ్రేక్అవుట్ అయినంటే దీని వెనక పరిగెట్టకూడదు. చాలామంది చూడండి, మనం ఏదైనా స్టాక్లో ఎంటర్ అయ్యామనుకోండి, మనం కొన్న వెంటనే మార్కెట్ పడిపోద్ది, మళ్ళీ అమ్మిగానే పెరిగిపోతుంటుంది. చాలామందికి అది ఇలాగే అయి ఉంటుంది. మీకు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఎందుకు అవుతుంది అంటే ఇదే అనమాట. ఎక్కడ కొంటారంటే ఈ పైన కొంటారనమాట. కొన్న తర్వాత అది వెనక్కి వచ్చేస్తుంది. ఇలా కిందకు వచ్చేస్తుంటే అమ్మేస్తారు, భయపడిపోయి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటుంది. అలా అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా బ్రేక్అవుట్ అయినప్పుడు వెనక్కి వచ్చినంత వరకు వెయిట్ చేయాలి, కొంచెం ఓపిక మీద. కంపల్సరీగా వస్తుంది వెనక్కి. అంతేగాని దీని వెనకాల పరిగెట్టుకుంటే అదే వద్దు అనమాట. మనం అమ్మిన తర్వాత మళ్ళీ పెరిగిపోతుంటుంది. ఇలా వచ్చిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత అప్పుడు ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు చెప్తాను దీని గురించి ఎలాగనేది. ఇప్పుడు అర్థమైంది కదా ఈ టూల్ ఎందుకు వాడతాం అనేసి. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా. ఇంట్రాడే అవ్వచ్చు, స్వింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు, పొజిషనల్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా అవసరం, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్తాను చూడండి 1 by 1. ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తే, చార్ట్ మీద చెప్తే మీకు అర్థమవుతుంది. అది ఇక్కడ మీకు టైం ఫ్రేమ్ కూడా ఇంపార్టెంట్. ఇంట్రాడే చేసే వాళ్ళు అయితే 5 నిమిషాలు లేదంటే 15 నిమిషాలు టైం ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పొజిషనల్ ట్రేడింగ్ అయితే డైలీ టైం ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ముందు డైలీ చూపిస్తాను. డైలీలోన ఒక స్టాక్ చూపిస్తాను. ఇక కమిన్స్ ఇండియా స్టాక్, ఇది కమిన్స్ ఇండియా, ఇది డైలీలో చూపిస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ అయినప్పుడు కింద వాల్యూమ్ కూడా ఈ విధంగా వస్తుంది. హై వాల్యూమ్తో ఇలాగ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇవి చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఒక క్యాండిల్ కనిపించగానే, పెద్ద వాల్యూమ్ కనిపించగానే దీని వెనకాల పరిగెడతారు. అలా ఎప్పుడు పరిగెట్టకూడదు. ఇలా వెనక్కి వస్తుంది కంపల్సరీగా, వెయిట్ చేయాలి వచ్చేంతవరకు. ఇలా బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇలా వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే కిందకు వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఈ లో ఉంది కదా, స్వింగ్ లో ఉంది కదా, ఇది ఒక పాయింట్. తర్వాత రివర్స్ అయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్, హై పాయింట్ ఒకటి ఉంటుంది కదా, దీనికి మనం కలపాలన్నమాట ఈ టూల్ తీసుకొని. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్లో ఇక్కడ చూసారా, ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, ఇదిగోండి చూడండి, ఫిబ్ రీట్రేస్మెంట్ అనేసి ఉంటుంది. ఫిబ్ రీట్రేస్మెంట్ అంటే ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అనమాట. దీన్ని ఇలా క్లిక్ చేసి దీనికి అప్లై చేసుకోవాలి. ఇవి కింద నేను యాడ్ చేసుకుంటాను, ఇవన్నీ డైలీ వాడుతాను కాబట్టి ఇక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు ఎలా డ్రా చేయాలంటే ఈ కింద పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పెట్టి పైదాన్ని కలపాలన్నమాట. ఇలా కరెక్ట్గా కలపాలి. కొంచెం ఇది ఎడల్పుగా ఇలా లాక్కోండి, నీట్గా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే అలా వదిలేయాలి. వదిలిస్తే మీకు ఆటోమేటిక్గా లైన్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇది అప్ ట్రెండ్ లైన్ అయితే ఇలాగా కింద నుంచి పైకి, కింద పాయింట్ పై పాయింట్ కలిపేసి దీన్ని ఇలా లాగాలి, కింద నుంచి పట్టుకొని పైకి లాగాలి. అదే డౌన్ ట్రెండ్ అనుకోండి, ఇక్కడ చూడండి డౌన్ ట్రెండ్ ఉంది కదా, డౌన్ ట్రెండ్ అయితే
ఈ పైన ఉంది కదా, పై పాయింట్, ఈ కింద ఇదో పాయింట్ ఉంది కదా, ఈ 2 పాయింట్లు కలిపి లాగాలి. ఫస్ట్ పాయింట్ ఇలా పట్టుకొని కింద పాయింట్కి ఇలా లాగేసి కింద వదిలేయాలన్నమాట. ఇది తిన్నగా కరెక్ట్గా వదిలిస్తే మనకి ఇక్కడ ఏమవుతుందని అర్థమవుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, డౌన్ ట్రెండ్లో అయితే పైనుంచి కిందకి, అప్ ట్రెండ్లో అయితే కింద నుంచి మీదకి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లెవెల్స్ ఉన్నాయి కదా, మనం ఇప్పుడు ఎంటర్ ఇలా వచ్చిన తర్వాత మనకి కిందకు వస్తుంది కదా. కిందకు వచ్చినప్పుడు మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మనకి చాలా లైన్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇందులో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే, మనకి ముఖ్యంగా పనికొచ్చేవి ఏంటంటే 38 ఒకటి, 0.38 ఒకటి, తర్వాత 61 ఒకటి, 0.61, తర్వాత 0.78. ఈ 3 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువగా ప్రైజు ఈ 3 లెవెల్స్ దగ్గరే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 0.51 చూసారా, ఇక్కడ కూడా పనిచేస్తుంటుంది. కానీ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే ఇది 0.38, 0.61, 0.78 ఇక్కడ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది కూడా బ్రేక్ అయ్యి కిందకు వస్తుంది అనుకోండి ప్రైజ్, ఇంకా మనం దానికి చూడవసరం లేదు, ఇంకో వదిలేయడమే, మళ్ళీ కిందకు పోయే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, 0.28, 0.23, 0.38, 0.5 ఉంది కదా. కొన్నిట్లో మీకు ఈ ఫిబ్ డ్రా చేసేటప్పుడు వేరే దాంట్లో ఏంటంటే మీకు పర్సంటేజ్ చూపిస్తుంది అనమాట. అంటే 0.23 ఉంది కదా, వేరే దాంట్లో అయితే 0.23%, తర్వాత ఇక్కడ 0.38 ఉంది కదా, 0.38%, తర్వాత 0.5 ఉంది కదా, 5 దగ్గర 0.50% అంటే పర్సంటేజ్ అనమాట. ఇది 0.61 ఉంది కదా, 0.61% అలా చూపిస్తుంది అనమాట. కానీ రెండు ఒకటి, అలాగున్నా సరే అలాగున్న కొన్ని దగ్గర మీకు అలా కనిపిస్తుంది వేరే దాంట్లో వాడుతున్నట్లయితే. కానీ లైన్స్ అనేవి రెండు ఒకటి ఒకలా పనిచేస్తాయి. మీరు ఏం కంగారు పడిపోకండి. అంటే వేరే దాంట్లో ఒకలాగా ఉంది కదా, ఇందులో ఒకలాగా ఉంది కదా అనుకోకండి. ఇలాగున్న ఆ పర్సంటేజ్ లాక్కున్న ఒకటే అనమాట. మనకి లెవెల్స్ చూడండి, ఇక్కడ కరెక్ట్గా చూడండి, 0.38 నుంచి రివర్స్ అయింది చూసారు ప్రైస్ అనేది, ఇక్కడ పడి ఇలాంటి దగ్గర మనం ఎంటర్ అవ్వాలన్నమాట. ఏ లైన్ దగ్గర అయితే రివర్స్ అవుతుందో చూసుకోవాలి. మనకి చూడండి 3 లైన్లు చెప్పాను కదా, 3 లైన్ల దగ్గర ఎక్కడ అవుతుందో వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రివర్స్ తీసుకొని చూసారా, రివర్స్ తీసుకున్న వెంటనే మనం ఎంటర్ అయిపోకూడదు. ఎక్కడ ఎంటర్ అవ్వాలంటే ముందు లెవెల్ తర్వాత లెవెల్ చూసారా, ఇక్కడ 38 తర్వాత ఇక్కడ ముందు లెవెల్ 23 ఉంది. ఈ 23 దాటి ఎప్పుడైతే పైకి వెళ్తుందో, దీనిపైన ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి దీని కింద స్టాప్లెస్ పెట్టుకోవాలన్నమాట. ఈ స్వింగ్ లో ఉంది కదా, స్వింగ్ లో కింద స్టాప్లెస్ పెట్టుకొని ఎంట్రీ ఈ లైన్ దాటిన తర్వాత పైన క్లోజ్ అయిన తర్వాత ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత దీనికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, అంటే ఎంట్రీ పాయింట్ నుండి స్టాప్లెస్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అంత డిస్టెన్స్ మన టార్గెట్ అనేది 2 టైమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే 1:2 అనమాట. చాలామంది అనుకుంటారు కదా 1:2, 1:3 అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ 1:2 ఏంటి, 1:3 ఏంటి అనుకుంటారు కదా, ఇదే అనమాట. మనం ఎప్పుడైనా సరే ఒక స్టాప్లెస్ ఎంతైతే పెట్టుకుంటామో దాని టార్గెట్ మనకి 2 రెట్లు ఉండాలన్నమాట, 2 టైమ్స్ ఉండాలన్నమాట. అప్పుడే మనకి బాగుంటుంది. అంతేగాని టార్గెట్ 1 పాయింట్, మన స్టాప్లెస్ 1 పాయింట్, టార్గెట్ కూడా 1 పాయింట్ ఉందనుకోండి, అక్కడ మనకి వేస్ట్ కదా. అంటే పోతే రూపాయి పోవాలి, వస్తే ₹2 రావాలి, అలా పెట్టుకోవాలి. అంతకని ఎక్కువనే పర్లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1:2 పెట్టుకుంటే ఇక్కడ ఇంకా ఎక్కువ వెళ్తుంది చూసారా. అలాగే ఎప్పుడు కూడా వెళ్ళేదాన్ని మనం ఆపకూడదు. అలాగని పడుతుంది అనుకోండి, పడేటప్పుడు మాత్రం తొందరగా కట్ చేయాలి, కానీ పెరిగేటప్పుడు మాత్రం దాన్ని మనం ఆపకూడదు. ప్రాఫిట్ ఎంత వచ్చినా తీసుకోవాలి. అలాగే వెళ్తుంది అనుకోండి, వెళ్ళనివ్వడమే, స్టాప్లెస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్ళడమే. అంతేగాని మన 2% కదా అక్కడితో మనం బయటకు వచ్చారని చూడకూడదు. అక్కడ నుంచి స్టాప్లెస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మన స్టాప్లెస్ సైడ్ మనకు ఆపోజిట్గా వస్తుంది అనుకోండి, అప్పుడు మాత్రం తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. మన స్టాప్లెస్ దాటి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మనం ఇంకా మళ్ళీ పెరుగుతుంది కదా, మళ్ళీ తర్వాత రికవర్ అవుతుంది కదా, అలాంటి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు. స్టాప్లెస్ హిట్ అయితే మనం బయటకు వచ్చేయాలి అంతే. టార్గెట్ సైడ్ మాత్రం ఎంతవరకు వెళ్తే అంతవరకు ఉంచాలి. ప్రాఫిట్ సైడ్ మాత్రం, లాస్ మాత్రం ఎంత తొందరగా కట్టిస్తే అంత మంచిది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది అప్ సైడ్ అనమాట. అప్ ట్రెండ్లో అయితే మనం ఈ విధంగా డ్రా చేయాలి. ఈ లెవెల్స్ మెయిన్ లెవెల్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి. 0.38 ఒకటి, 0.61 ఒకటి, 0.78 ఒకటి. ఈ 3 లెవెల్స్ దగ్గర ఎక్కువగా ప్రైస్ రివర్స్ అనేది తీసుకుని ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా బ్రేక్అవుట్ అయినప్పుడు మాత్రం ఎంటర్ అవ్వాలి. ఇక్కడ వాల్యూమ్ కూడా చూసుకోవాలి. వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయినప్పుడు ఎప్పుడైతే రివర్స్ వస్తుందో అప్పుడు ఎంటర్ అవ్వాలి. ఇప్పటివరకు క్లియర్ కదా మీకు. ఇది పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అనమాట. డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్రాడేకి చూపిస్తుంది చూడండి. ఇంట్రాడేకి అయితే ఇప్పుడు నిఫ్టీ పెడుతున్నాను, నిఫ్టీ 5 మినిట్స్ పెడుతున్నాను టైం ఫ్రేమ్, 5 నిమిషాల టైం ఫ్రేమ్. ఇప్పుడు మీకు డౌన్ ట్రెండ్లో చూపిస్తుంది చూడండి. డౌన్ ట్రెండ్లో ఎలా డ్రా చేయాలంటే, ఇది చూడండి, డౌన్ ట్రెండ్ ఉంది చూసారా నిఫ్టీ. ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఏంటంటే ఇక్కడ ఒక హై ఉంది చూసారా, ఇక్కడ హై ఉంది, ఇక్కడ ఒక లో ఉంది, 2 పాయింట్లు ఉన్నాయి కదా. ఇవి పైనుంచి కిందకి చెప్పాను కదా, డౌన్ సైడ్ పైనుంచి కిందకి లాగాలి. ఇక్కడ పట్టుకొని ఇలా కిందకి లాగాలి. లాగేసి దీని తిరణంగా ఇలా ఆపాలన్నమాట. ఇలా ఆపితే ఇంకోండి, అంటే ఇది వదిలేండి, ఇది లేదనుకోండి, లేదనుకొని ఇక్కడ ఈ పాయింట్ ఎప్పుడైతే స్వింగ్ ఇక్కడ పాయింట్ ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో వెనక్కి వెళ్ళేదో ఇప్పుడు మేము డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత
ఇక్కడ మీరు చూడాలి ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. మనం చెప్పుకున్నాం కదా లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇక్కడ వర్క్ అయింది చూసారా, దీన్ని రెస్పెక్ట్ చేసింది ఇక్కడ 0.38 కరెక్ట్గా ఈ లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ పడింది చూసారా. ఇలాంటి దగ్గర మనం ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఇక్కడ స్టాప్లెస్ పెట్టుకోవాలి, ఈ స్వింగ్ హై స్టాప్లెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 0.23 ఉంది చూసారా, ఇది దాటి ఎప్పుడైతే దీని కింద క్లోజ్ అవుతుందో క్యాండిల్ అప్పుడు ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత దీనికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇది స్టాప్ లాస్కుని ఎంట్రీకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో 2 times మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా వరకు పడింది చూసారా. అందుకే మనం 2 times కదా అలా ఉండిపోకూడదు. మన ప్రాఫిట్ వస్తుంటే మనం అలా స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఒక రివర్స్ వెళ్ళింది అనుకోండి, వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. మన ప్రాఫిట్ సైడ్ ఉన్నప్పుడు మాత్రం ఎగ్జిట్ అవ్వకూడదు. ఎంతవరకు వెళ్తే అంతవరకు వదిలేదు. చూడండి 2 times కంటే ఇక్కడ ఎక్కువ వచ్చింది చూసారా, ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు డౌన్ ట్రెండ్ చూపించాను కదా ఇంట్రాడేకి 5 నిమిషాల టైం ఫ్రేమ్. ఇప్పుడు అప్ ట్రెండ్లో ఎలా చూడాలో ఎలా చూపిస్తాను చూడండి. ఇంకొక స్టాక్ చూపిస్తాను. డౌన్ సైడ్ అయితే ఇలాగా, అంటే ఇంట్రాడేకి 5 నిమిషాలు లేదంటే 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువైతే టైం ఫ్రేమ్ వాడకూడదు, అంతకంటే తక్కువ వాడకూడదు, అంతకంటే ఎక్కువ కూడా వాడకూడదు ఇంట్రాడేకి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టాక్ చూపిస్తాను అప్ ట్రెండ్లో ఎలా తీసుకోవాలనేది. స్టాక్ ఏంటంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇక్కడ చూసారా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చూడండి, ఇక్కడ హై వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయింది చూసారా. ఇదే ఎందుకు సెలెక్ట్ చేస్తానంటే ఇది ఆల్రెడీ నేను గ్రూప్లో పెట్టాను అనమాట. మన శుక్రవారం గ్రూప్లో పెట్టాను, తీసుకోమని చెప్పాను అనమాట. దీనిలో ఎలా తీసుకున్నానంటే ఎంట్రీ బ్రేక్అవుట్ అయిన తర్వాత, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక ఇక్కడ కింద నుంచి ఇక్కడ డ్రా చేశాను. ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ చూడండి చూపిస్తాను. ఈ కింద ఉంది కదా, ఇక్కడ టచ్ చేసి ఇలా పైకి లాగేసి ఇది ఎప్పుడు చేసాం ఆ పని, ఇలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ వచ్చిన తర్వాత అనమాట. బ్రేక్అవుట్ చూడండి ఇక్కడ కంటిన్యూగా వెళ్ళిపోయించారా, దీని వెనకాల పరిగెట్టకూడదు, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇలాగా ఇంట్రాడేలో బ్రేక్అవుట్ అయినట్టునే దాని వెనకాల పరిగెట్టకూడదు. ఇలా వెనక్కి వచ్చింది కదా, వెనక్కి వచ్చిన తర్వాత కొద్దిగా దూరం వచ్చిన తర్వాత నేను ఇక్కడ నుంచి డ్రా చేసుకున్నామాట. డ్రా చేసుకొని ఇక్కడ నేను లెవెల్స్ చెప్పాను కదా, మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనుకున్నాం, 0.38, 0.5 కూడా ఉంటుంది. ఇక్కడ చూసారా హైలైట్ అయ్యి ఉంది చూసారా, గ్రీన్లో ఉంది చూసారా, ఇది కూడా మనకి అంత ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ కూడా రివర్స్ అవుతుంది, లేదంటే ఇక్కడ 61%, లేదంటే 78 ఇక్కడ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ 5 దగ్గరే రివర్స్ అయింది. ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది చూసారా, ఇక్కడ నాకు ప్యాటర్న్ ఎప్పుడు ఫామ్ అయిందో తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఈ లెవెల్ దాటిన తర్వాత ఎంటర్ అవ్వమని చెప్పాను అనమాట. ఈ లెవెల్ దాటిన తర్వాత ఎంటర్ అవ్వమని చెప్పాను, స్టాప్ లాస్ దీనికి అని చెప్పాను, ఎంటర్ కానీ ఇది ఫెయిల్ అయింది. కానీ ఎందుకు ఫెయిల్ అయిందో చెప్తాను చూడండి. ఇది ఫెయిల్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఈరోజు డేట్ కాదు గుర్తుపెట్టుకోండి, కింద మనం చూసారా జూలై 13వ తారీఖు 2025. ఒకవేళ రేపే కనుక ఈ వీడియో ఇప్పుడే చూసి రేపే కనుక కావాలనుకుంటే రేపు పొద్దున్న చూడండి, స్టాక్ కంపల్సరీ పెరుగుద్ది. దానికి రీజన్ ఏంటి, ఇది పడడానికి, ఇది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి చెప్తాను చూడండి. ఇది ఎలాగంటే ఒక్క నిమిషం, ఇది ఉంది కదా, ఇది అలాగ వెళ్ళిపోవాలి అసలు, యాక్చువల్గా ఇలా వెళ్ళాలి అసలు నేను. కానీ ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే చూపిస్తుంది చూడండి. ఇది నిఫ్టీ చార్ట్, ఇది 5 minutes చూపించాను, డౌన్ సైడ్ చూపించాను కదా డౌన్ ట్రెండ్. నిన్న ఏమైందంటే ఆ ట్రేడ్ ఇచ్చేటప్పుడు ఏమైందంటే చూడండి, నిఫ్టీ 200 points పడింది, దగ్గర 1% అనేది పడింది కిందకి. అందువల్ల మొత్తం మార్కెట్ అంతా పడింది, అదొకటే కాదు, అందువల్ల అది ఫెయిల్ అయింది. కానీ సాధారణంగా అయితే చాలా అది మంచి ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అయింది చూసారా, బ్రేక్అవుట్ అయ్యి కరెక్ట్గా మంచి లెవెల్లో రివర్స్ అయింది. ఇది మ్యాక్సిమం సక్సెస్ అవ్వాలి, కానీ ఫెయిల్ అయింది. అందుకే ఎప్పుడు కూడా ఇంట్రాడేలోనా టెక్నికల్స్ కాదు, మార్కెట్ సెంటిమెంట్ కూడా చూసుకోవాలి. మార్కెట్ సెంటిమెంట్ బాగోలేదు అనుకోండి, నిఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్ నిఫ్టీ అనమాట. మనం తీసుకున్న డైరెక్షన్లో నిఫ్టీ కనుక ఆపోజిట్గా మూవ్ అవుతుంది అనుకోండి, మనం తీసుకున్న ట్రేడ్ అంత బేగా సక్సెస్ అవ్వదు, అయితే సైడ్ వేస్లో ఉండిపోద్ది, లేదంటే దాంతోపాటు పడుతుంది అనమాట. నిఫ్టీ మ్యాక్సిమం ఏంటంటే ఒక 1% కిందకి పడిపోయింది అనుకోండి, ఒక 1% -1 వెళ్ళింది అనుకోండి, మ్యాక్సిమం అన్ని స్టాక్స్ కూడా ఇంకా కిందకి వెళ్ళిపోతాయి. అది ఎంత స్ట్రాంగ్ ఉన్న స్టాక్ అయినా సరే ఆ రోజుకైతే కిందకి వెళ్ళిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ డే రికవర్ అయిపోతాయి, లేదంటే మధ్యాహ్నం నుంచైనా సరే రికవర్ అవుతాయి. కానీ 1% దగ్గర వెళ్తే మాత్రం అన్నీ పడిపోతాయి, దానివల్ల ఫెయిల్ అయింది. కానీ ఇది మాత్రం చూడండి, సోమవారం పెరుగుద్ది రేపు. ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది స్వింగ్ ట్రేడింగ్ కూడా తీసుకోవచ్చు, చూపిస్తాను చూడండి. ఇది డైలీలో చూపిస్తుంది చూడండి, ఇది బ్రేక్అవుట్ కూడా అయ్యింది. ఇంకో చూడండి, 1, 2, 3, 4 ఏదైనా ఒక లైన్కి 3 times కంటే 4th time ఎప్పుడైతే టచ్ చేస్తే అప్పుడు అది ఇంకా ఆగదనమాట, వెళ్ళిపోద్ది అనమాట. ఇంక చూడండి 1, 2, 3, 4th time కదా వెళ్ళిపోద్ది, కంపల్సరీగా వెళ్తుంది. ఇక్కడ వాల్యూమ్ కూడా చూసారా, ముందు రోజు వాల్యూమ్ కూడా ఇక్కడ ఉంది. నిన్న అసలు
ఆ ట్రేడ్ తీసుకున్న తర్వాత కూడా మంచి వాల్యూమ్ రావాల్సింది, ఇక్కడ చాలా మూవ్మెంట్ ఇవ్వాల్సింది. అంటే మార్కెట్ సెంటిమెంట్ బాగోపోవడం వల్ల అది అయిపోయింది అనమాట. చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది కావాలంటే మీరు సోమవారం ట్రై చేయొచ్చు ఈ స్టాక్ని. ఈ హై ఉంది కదా, ఇప్పుడు లాస్ట్ ఈ రెడ్ క్యాండిల్ చిన్న క్యాండిల్ వచ్చింది కదా, ఈ హై ఎప్పుడైతే దాటుతుందో ఎంటర్ అయిపోవచ్చు. దీన్ని మీరు స్వింగ్ ట్రేడింగ్ తీసుకోవచ్చు. అది షార్ట్ టర్మ్ కోసం కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కోసం అంటే ఒక 2-3 మంత్స్ వరకు దీన్ని హోల్డ్ చేయొచ్చు అనమాట. స్వింగ్ ట్రేడింగ్ కోసం అయినా సరే ఒక వారం 10 రోజుల వరకు అయినా సరే హోల్డ్ చేయొచ్చు. ఇది రేపు కంపల్సరీగా పెరుగుద్ది, చూసుకోండి కావాలంటే ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియో లేట్గా చూస్తున్నారనుకోండి, ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత నెల రోజుల తర్వాత చూస్తున్నారనుకోండి, డేట్ గుర్తుపెట్టుకోండి, 7 నెల 13వ తారీఖు 2025. ఇది రేపు సోమవారం అంటే రేపు 7 నెల 14వ తారీఖున ఏం జరిగిందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ కంపల్సరీ పెరిగే ఉంటుంది. నిఫ్టీ కానీ రేపు నిఫ్టీ లెవెల్స్ చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ కూడా మీకు ఫిబ్ డ్రా చేసి చూపిస్తాను. ఇంకా డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ. ఇక్కడ మనం ఈ పైన ఎలా డ్రా చేయాలంటే, ఇక్కడ కింద లో పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి చెప్పాం కదా, కింద నుంచి పైన ఒక పాయింట్, కింద ఇక పైన పాయింట్ ఉంది కదా, ఇక్కడికి ఇలా డ్రా చేసామనుకోండి, ఇక్కడ చూసారా రివర్స్ వస్తుంది కదా. రివర్స్ వచ్చినప్పుడు మనం ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనుకున్నాం, 61 ఒకటి 78 అనుకున్నాం కదా. కానీ ఇక్కడ 5 దగ్గర 0.5 దగ్గరకు వస్తుంది చూసారా, 0.38 బ్రేక్ చేస్తుంది, కిందకి వెళ్ళిపోయింది. 0.5 దగ్గర ఒక రివర్స్ అయిపోయింది అనుకోండి, ఈ స్టాక్ కంపల్సరీగా పెరుగుద్ది. రేపు చిన్నది పడి రేపు మ్యాక్సిమం ఇక్కడ రివర్స్ అయిపోవచ్చు. 0.5 50% దగ్గర రివర్స్ వచ్చి ఒకవేళ ఇది బ్రేక్ చేస్తుంది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఇది 61% అనమాట. 0.61 ఇక్కడ నుంచి మాత్రం కంపల్సరీ రివర్స్ అవుతుంది, చూసుకోండి. నిఫ్టీ ఇంతవరకు పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ లేదంటే రేపే రివర్స్ అయిపోవచ్చు. సోమవారం కొంచెం కిందకు పడి ఇక్కడ 50% కొంచెం టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అక్కడ వచ్చిన ప్యాటర్న్ బట్టి, క్యాండిల్ ప్యాటర్న్ బట్టి మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. మ్యాక్సిమం సోమవారం రివర్స్ అయిపోవచ్చు. ఈ 50 దగ్గర రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, కొంచెం కింద పడి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే ఈ కింద లెవెల్ అనమాట. ఇది నిఫ్టీ రోజు ఈ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే నిఫ్టీ 200 పాయింట్స్ పడడం అది అనమాట. రేపు ఒకవేళ న్యూట్రల్లో ఉన్నా సరే ఇది బాగా పెరుగుద్ది. ఇది దీంట్లో ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం. ఇది ఇప్పుడు అర్థమైంది కదా, డౌన్ సైడ్ ఎలా డ్రా చేయాలి, అప్ సైడ్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎలా డ్రా చేయాలి, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎలా డ్రా చేయాలని ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెంబర్స్ చెప్తాను. ఈ ఫిబొనాకీ రేషియోస్ నెంబర్స్ ఎలా వస్తాయని చెప్తాను చూడండి. ఇది కమిన్స్ పెడదాం, కమిన్స్ ఇండియా. ఇప్పుడు నెంబర్స్ ఎలాగ వస్తాయంటే, ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఈ నెంబర్స్ ఎలా వస్తాయి, ఎలా లెక్కలేస్తారని చెప్తాను. ఇది ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు దీని ఫిబొనాచి సిరీస్ ఇప్పుడు చెప్తాను ముందుగా. ఈ సిరీస్ ఎలాగ ఉంటాయంటే, ఇది ఫస్ట్ 0 వస్తుంది, 0 తర్వాత 1 వస్తుంది, మళ్ళీ తర్వాత 1 వస్తుంది అనమాట. మళ్ళీ 1 ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు 0 ప్లస్ 1 ఎంత అంటే 0 ప్లస్ 1 ఎంత 1 వస్తుందా, మళ్ళీ 1 ఎంత 2 కదా, మళ్ళీ 2 వస్తుంది. మళ్ళీ తర్వాత 1 2 ఎంత 3 వస్తుంది. మళ్ళీ తర్వాత 3 2 ఎంత 5 వస్తుంది. తర్వాత 5 3 ఎంత 8 వస్తుంది. తర్వాత 8 5 ఎంత 13 వస్తుంది. తర్వాత 13 8 ఎంత 21. 21 తర్వాత 13 ఎంత 34. 34 21 ఎంత 3 2 5 55. తర్వాత 55 34 ఎంత 5 3 8 5 4 9 89. ఈ విధంగా నెంబర్స్ అలా కంటిన్యూ వెళ్తుంటాయి అనమాట. అంటే 2 నెంబర్స్ కలిపితే ఎంత వస్తుందో నెక్స్ట్ నెంబర్ అది వస్తుంది అనమాట. ఇవి ఫిబొనాకీ సిరీస్ అంటారు అనమాట. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ లెవెల్స్ ఎలాగ వస్తాయని చెప్పాను కదా, ఈ నెంబర్స్ ఇవి ఫిబొనాకీ రేషియోస్ అంటారు కదా. ఇవి ఇప్పుడు దీన్ని ఎలా తీయాలంటే చెప్తాను చూడండి. ఇది ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఏ నెంబర్ తీసుకున్నా పర్వాలేదు, ఏ నెంబర్ సెలెక్ట్ చేసినా పర్లేదు. సపోజ్ 55 తీసుకుందాం. ఈ 55 తీసుకుంటే 55 డివైడెడ్ 55 ఈజ్వల్ ఎంత వస్తుంది చూడండి, చూపిస్తాను. 55 డివైడెడ్ 55 ఈజ్వల్ ఎంత 1 కదా, చూడండి 1 వేస్తాను ఇక్కడ, ఇది 1. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 55 పెట్టుకొని ఇప్పుడు 34 55 అనమాట.
34 50 డివైడ్ చేసినా ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి. 34 డివైడెడ్ 55 ఈజ్ ఈక్వల్. ఇప్పుడు చూపిస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? 34 డివైడెడ్ 55. ఇప్పుడు ఎంత వచ్చింది? 61 వచ్చింది చూసారా? 0.61 0.61. తర్వాత మళ్ళీ ఇప్పుడు 21, 34 అయిపోయింది కదా, ఇప్పుడు 21 డివైడెడ్ మళ్ళీ 55 ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి? 21 డివైడెడ్ 55 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 0.38. చూడండి 0.38. తర్వాత ఇంకొకటి 21 అయిపోయింది కదా, ఇప్పుడు 13 నుంచి మళ్ళీ 13 55 13 డివైడెడ్ 55. ఇప్పుడు ఎంత వస్తుంది చూపిస్తుంది చూడండి. 13 డివైడెడ్ 55 0.23 చూసారు కదా? ఇలాగా వస్తాయి అన్నమాట నెంబర్స్. చూసారా? 0.23 0.38 చూపిస్తాను ఇక్కడ. చూసారా? 0.23 0.38 0.61 ఈ విధంగా నెంబర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇలాగా లెక్కేస్తారు దానికి. సరిపోయి కదా? 38 23 38 61 ఇలా వస్తాయి. ఇక్కడ 1 ఈ విధంగా వస్తాయి అన్నమాట ఈ నెంబర్స్. ఇప్పుడు అర్థమైంది కదా ఈ ఫిబొనాకీ రేషియోస్ నెంబర్స్ ఎలా వస్తాయి అనేది. సిరీస్ ఏమంటే ఫస్ట్ నెంబర్ 2 నెంబర్స్ కలిపి తర్వాత ఏది వస్తుందో అది అనమాట. అలాగా కంటిన్యూ అవుతుంది అనమాట. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కలిపితే ఏదైతే వస్తుందో ఆన్సర్ 3 నెంబర్ వస్తుంది. 3 తర్వాత ఈ రెండు నెంబర్లు కలిపితే తర్వాత ఏది వస్తుందో తర్వాత ఇది వస్తుంది అనమాట. తర్వాత 2 1 3 కదా, ఇక్కడ 3 3 2 5 అలాగనమాట. అలాగా ఎంతవరకు అంతవరకు అలా పెరిగిపోతుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ అంటారు కదా, పిరమిడ్స్ ఇలా స్ట్రైట్గా ఉంటాయి, ఇలా సూదిగా ఉంటాయి కదా, అవి వీటి బట్టే ఈ ఫార్ములాతో బట్టే ఈ ఫిబొనాకీ సిరీస్ నెంబర్ బట్టి అది నిర్మిస్తారంట, అది తయారు చేశారంట. అది అంటే మాకు అప్పుడు నేర్పిన అలా చెప్పారన్నమాట. అవన్నీ చెప్తే చాలా పెద్ద స్టోరీ అది. ఈ ఫిబొనాకీ నెంబర్స్ అనేవి మన నేచర్లోనే ఉంటాయన్నమాట. అంటే మన సృష్టిలోన ప్రతి దాంట్లో కూడా ఈ నెంబర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయంట. అంటే మన ప్రతి జంతువులోను, మనిషిలోను, ప్రతి మొక్కలోను అన్నింటిలో కూడా ఈ ఫిబొనాకీ నెంబర్స్ అనేసి ఉంటాయన్నమాట. దానికి సంబంధం ఉంటుంది అనమాట. దానికి పెద్ద చరిత్ర ఉంది దీని గురించి చెప్పాలంటే. చెప్తే 1 గంట గంటన్నర వీడియో అయిపోద్ది. మనకి ఎంతవరకు తెలుసుకుంటే చాలు. ఇదనమాట ఈ నెంబర్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఫిబొనాకీ రేషియో నెంబర్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది దీని గురించి, తర్వాత వీడియోలో చెప్తాను. మనకి సరిపోదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఎంతవరకు చెప్పాను కదా, 2 పాయింట్స్ అయిపోయాయి. మనం ఏమనుకున్నాం, ఫిబొనాకీ ఎలా వాడాలని చెప్పాను. తర్వాత ఈ నెంబర్ సిరీస్ కూడా చెప్పాను కదా, ఈ ఫిబొనాకీ రేషియోస్ చెప్పాను. తర్వాత ఇప్పుడు ఇంట్రాడే సీక్రెట్ అని చెప్పాను కదా. ఇంట్రాడే చూడండి, నిఫ్టీ ఇంట్రాడే ఎప్పుడు కూడా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇంట్రాడేలోనా ఫస్ట్ 2-3 క్యాండిల్స్ జమ్మని పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అక్కడికి వస్తుంది అన్నమాట. బాగా గమనించండి, ఎప్పుడైనా సరే ఉదయం మార్కెట్ ఓపెన్ అయినంటే పరిగెట్టకూడదు, కానీ ఒక్కోసారి మాత్రం పరిగెట్టవలసి ఉంటుంది. మీరు ఒకసారి గమనిస్తే ఫస్ట్ 2-3 క్యాండిల్స్తోనే మనకి టార్గెట్ అనేది రీచ్ అయిపోద్ది. ఇంకా ఆ రోజంతా పెరగదు, అక్కడ అలా ఉండిపోద్ది. ఒకసారి ఏమనుకుంటారంటే ఒక అరగంట తర్వాత ఎంటర్ అవుదాం, ఒక 10 గంటల తర్వాత ఎంటర్ అవుదాం అనుకుంటారు. కొన్నిసార్లు అలా జరగదు. ఆ టైంలో ఎంటర్ అయితే ఇంకా స్టక్ అయిపోయి అలా రోజంటూ ఉండవలసి ఉంటుంది. అలా ఏం జరుగుతుందంటే అక్కడ ప్రతిసారి కూడా అంటే రోజు ఒకలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకటే తీరి ఫాలో అవుదాం అంటే అవ్వదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది నిఫ్టీ చార్ట్ కదా, ఇది 5 మినిట్స్ కదా. ఇక్కడ డేట్ చూడండి, ఇది మన శుక్రవారం ఎంత, ఇది 11వ తారీఖు. చూడండి 11వ తారీఖు క్యాండిల్ ఇది ఎంత. దీని ముందు డేట్ 5 నిమిషాలు టైం పీరియడ్ పెట్టాను. ఇది 11వ తారీఖు, ఇది 10వ తారీఖు. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ముందు రోజు రెడీ చూసారా, ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ డ్రా చేయలే. అంటే ఇది ఎక్కువగా ఇంట్రాడేలో మనం ఈ 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఇంట్రాడేలో మనం ట్రై చేయాలి. అంటే ముందు రోజు ఎప్పుడు ట్రై చేయకూడదు.
ఏ రోజు ఆ రోజు ట్రై చేసుకోవాలి, 5 నిమిషాలు 15 నిమిషాలు. కానీ ఒకసారి ఏమవుతుందంటే చూడండి, ముందు రోజు ఇక్కడ ఇక్కడ హై ఫామ్ అయింది, ఇక్కడ లో ఫామ్ అయింది కదా. ముందు రోజు ఇక్కడ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, ముందు రోజుది ఈ రోజు కలిపి నెక్స్ట్ డే కలిపి అనమాట. అలాగే మనకి మార్కెట్లో కన్ఫ్యూజ్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఒకే తీరు ఫాలో అవ్వదంటే అవదు. అసలు ముందు రోజు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ముందుగా ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి ముందు రోజే. ఆ ముందు రోజు చూసారా, ఇక్కడ ఇది ఫామ్ అయింది, ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా. నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అయినంటే ఇక్కడ నుంచి పైకి కొంచెం కరెక్షన్ వచ్చి మళ్ళీ కింద దెబ్బని పడింది. ఇలాగ ఉంటుంది అనమాట. చాలామంది ఏంటంటే 10 గంటల తర్వాత ఎంటర్ అవుతాను, 9:45కి ఎంటర్ అవుతాం అనుకుంటారు కదా. వాళ్ళంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. ఒక్కోసారి ఇలా ఇలా ముందు రోజు ఇలా ఈ విధంగా వచ్చింది ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ కాదు, అది JSW స్టీల్ కూడా చూపిస్తుంది చూడండి. JSW స్టీల్ కాదు, ఎనర్జీ కదా, JSW ఎనర్జీ. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. ఇప్పుడు ఒకే తీరి ఎప్పుడో బుక్లో ఉన్న చదువుదామంటే అవ్వదు. ఇక్కడ చూడండి, ఇది డేట్ అంతది 10. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ సీక్రెట్ అన్నాను కదా, ఇదే సీక్రెట్ ఇంట్రాడే. ఇక్కడ 11వ తారీఖు 5 నిమిషాలు టైం ఫ్రేమ్ పెట్టాను. 11వ తారీఖు ఇక్కడ ఈ క్యాండిల్ తిరగ 11 వచ్చింది. ఇదేంటి 10వ తారీఖు ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. 10 ఇది అంటే ఇక్కడ వరకు ముందు రోజు జరిగింది అనమాట. బ్రేక్అవుట్ ఎక్కడైంది, నిన్న సాయంత్రం, ఆ రోజు ముందు రోజు అయింది బ్రేక్అవుట్. ఇలా బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది చూసారా, బ్రేక్అవుట్ అయ్యి ఇలా వెనక్కి వచ్చింది. ఇది నేను మార్కెట్ ఓపెన్ అయినది ఎందుకు సెలెక్ట్ చేశానంటే, నేను స్టాప్ లాస్ కూడా పెట్టొద్దు అనేసాను దీనికి. ఇది ముందు రోజు బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ డే ఏమవుతుంది, మనం ఇలాంటి ముందు రోజు ఐడెంటిఫై చేయాలన్నమాట. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డేకి మనం ఏ తీసుకుంటాం అనేది ముందు రోజు ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా. నెక్స్ట్ డే చూసారా, ఇలాంటి ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ 2-3 క్యాండిల్స్ ఆ రోజు ఎంత మూవ్ అవ్వాలో అంత మూవ్ అయిపోతాయి కదా. అలా మూవ్ ఏంటంటే ఇదే అనమాట. మీకు ఎగ్జాంపుల్ కరెక్ట్గా దొరికింది చూపించడానికి. ఇలా ముందు రోజు ఏదైనా ఒక ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యి ఇలా ఉందనుకోండి రెడీగా, అది నెక్స్ట్ డే పెట్టేసుకొని మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఎంటర్ అయిపోవాలి. అంతేగాని ఆ రోజు 9:45కి ఎంటర్ అవుతాను, 10కి ఎంటర్ అవుతాను, 10:15కి ఎంటర్ అవుతానంటే అవ్వదు. ఇలాగ ఎప్పుడైతే రెడీ అయిందో, ఈ హై ఉంది కదా, కొన్ని ట్రేడ్లు మిస్ అవ్వడానికి కారణం అదనమాట. ఇది ఉంది కదా, ఈ హై, ఈ హై ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో నెక్స్ట్ డే, ముందు రోజు ఇలా దొరికింది అనుకోండి, ఇలా బ్రేక్అవుట్ అయినవి పెట్టుకొని ఇంట్రాడేకి డౌన్ సైడ్ కావచ్చు, అప్ సైడ్ కావచ్చు, ఇలా ఎంటర్ ఈ హై ఎప్పుడైతే బ్రేక్ వెళ్తుందో అప్పుడు ఎంటర్ అయిపోవడం. ఇంకా నెక్స్ట్ డేకి ముందు రోజు ఇలాగ వచ్చితే, ఒకవేళ ఇలా లేదనుకోండి, ఇలాంటి వచ్చే రేట్ అంటే 10 గంటలకి అయిపోద్ది సినిమా అంతా కూడా. మనం 10 తర్వాత ఎంటర్ అవుతాం అనుకుంటాం, ఆ రోజు ఎంత మూవ్ అవ్వాలో అంత మూవ్ అయిపోద్ది. మూవ్ అయిన తర్వాత మనం మళ్ళీ వెనక్కి వస్తుంది కదా, మన రూల్ ప్రకారం వెనక్కి వచ్చిన తర్వాత ఫిబ్ డ్రా చేసుకొని మళ్ళీ ఎంటర్ అవుదాం అనుకుంటాం. అది మనకి వెనక్కి వచ్చినట్టే ఉంటుంది, ఇంక రోజంతా అక్కడే ఉంటుంది, అలా స్ట్రక్ అయిపోతాం అనమాట. మళ్ళీ మరుసటి రోజు పెరుగుతుంది మళ్ళీ అది. అలాగే చాలాసార్లు జరుగుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అసలు ట్రేడ్ ప్రతిరోజు ఏం జరుగుతుందో ఇంట్రాడేలో మనం ఎన్ని విధాలుగా ట్రాప్ చేస్తారో చూసుకోండి. డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ ముందు రోజు మనకి ఏ విధంగా ప్యాటర్న్ కనిపించింది అనుకోండి, ఈ హై ఇలా డ్రా చేసుకుంటారు, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ డ్రా. ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇంక ఎంటర్ అయిపోయి స్వింగ్లో వదిలేసి స్టాప్ లాస్ పెట్టేసుకోవడం. కొంచెం ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి, ఎక్కువ అనుకుంటే ఇది దాటిన తర్వాత సగమైన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ వాల్యూమ్ ఎక్కువైతే ఏ క్యాండిల్ ఉందో వాల్యూమ్ బార్ చూసుకోండి. వాల్యూమ్ బార్ తనకి ఏ క్యాండిల్ అయితే ఉందో చూసుకుని దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుని సరిపోద్ది, మరి అంత కిందకి అవసరం లేదు. అలాగా మనం ఇంట్రాడే చేసేటప్పుడు ముందు రోజు ఇలాంటివి ఐడెంటిఫై చేయాలి. ఇలాంటివి దొరకలేదు అనుకోండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక అరగంట గంట సేపు ఆగిపోయి, ఒక 30 గంట సేపు ఆగిపోయి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలా ఓపెన్ అయిన వెంటనే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడికి వస్తుంది. మీరు బాగా గమనించండి, కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా సరే ఇలా వెళ్ళిపోద్దా. ఒక నిమిషం, ఇలా స్ట్రైట్ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళింది అనుకోండి, ఇలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మనకి. అనిపించినట్టు మనం ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇలా కింద తీసుకొచ్చేది, ఇక్కడికి మళ్ళీ ఇలా కిందకు వచ్చేస్తుంది. ఇది ఏంటిది, రాజరా బ్రష్, ఇదే ఇలాగా బ్రేక్అవుట్ అయినట్టు ఉదయాన్నే వెళ్ళగానే ఇలా వెళ్ళిపోతాయా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ సెంటర్ ఓపెన్ లైన్ అనుకోండి, ఇది మళ్ళీ ఇక్కడికి ఇలాగ వస్తుంది అనమాట. మళ్ళీ సెంటర్కి ఇలాగ వస్తుంది, ఇలాగ వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్తుంటుంది. మనం ఏంటి ఇక్కడ బ్రేక్అవుట్ అయినా ఉదయం ఓపెన్ అయినంటే దీని వెనకాల పరిగెట్టేస్తాం. మళ్ళీ ఇది ఎక్కడ ఓపెన్ అయింది అక్కడ తీసుకొచ్చేది. కింద వైపు కూడా అంతే, కిందకి ఇలా వెళ్తుంది,
వెళ్ళిన తర్వాత ఒక అరగంట ఎంతో కిందకి అలా వెళ్ళి మళ్ళీ మళ్ళీ 30 గంట కల్లా మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి మళ్ళీ రివర్స్ అవుతుంది కిందకి. అప్పుడు ఒక పావుగంట కనీసం 15 అవుతుంది. ఆ టైం ఇప్పుడు ఎంటర్ అయితే మంచి ఎంట్రీ దొరుకుద్ది. స్టాప్ లాస్ కూడా చాలా తక్కువ దొరుకుద్ది. కానీ ఇలాంటివి దొరికాయి అనుకోండి ముందు రోజు, ఇలాంటివి మాత్రం నేను 10 గంటల వరకు ఉంటానని అవ్వదు. ముందు రోజు ఇలా ఒక హై లెవెల్ మార్క్ చేసుకొని అది దాటిన వెంటనే ఎంటర్ అయిపోవాలి. అప్పుడు మీకు ఫస్ట్ 1 అవర్లోనే మీ ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఈ 2 రకాలుగా జరుగుతుంటుంది ఎక్కువగా. ఇంకా చాలా జరుగుతుంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. చూసుకొని ముఖ్యంగా ఇంట్రాడే చేసేవాళ్ళు వీటి గురించి బాగా గమనించండి. ఇదే విధంగా జరుగుతుంటుంది ప్రతిరోజు. ఇంకా వేరే వేరేగా జరుగుతుంటుంది. అబ్జర్వ్ చేసుకుని ఇంట్రాడే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఆలోచించుకొని చేయాలి. ప్రతిరోజు కూడా మనల్ని ఎలాగో ఏదో విధంగా ట్రాప్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇంట్రాడే మూవ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి 1%, ఒక్కోసారి 2%, ఒక్కోసారి 5%, 10% కూడా వెళ్ళిపోతాయి. అవి ఎప్పుడో జరుగుతాయి. ఏదో ఒకసారి జరుగుతుందని చెప్పేసి మనం ఊహించకూడదు. మన రెగ్యులర్గా ఏంటంటే మ్యాక్సిమం 1%, 2% కంటే ఎక్కువ ఏది మూవ్ అవ్వదు. అది కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 1% హైలోనే ఓపెన్ అవుతుంటాయి అన్నీ కూడా. ఇవన్నీ చూసుకోవాలి, అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాలి. సీక్రెట్ అని చెప్పిన కదా ఇదే. ఈ విధంగా ప్యాటర్న్ ఎప్పుడైతే వస్తుందో అది ముందు రోజు ఇలా హైలను మార్క్ చేసుకుని మార్కెట్ ఓపెన్ అయినా ఎంటర్ అయిపోవడం, స్టాప్ లాస్ దగ్గరలో పెట్టుకొని ఎంటర్ అయిపోవడమే. అది మీకు ఫస్ట్ 30 గంటలోనే మీ ట్రేడ్ కంప్లీట్ అయిపోద్ది. లేదు అనుకుంటే ఒక కరెక్ట్గా 30 గంటల తర్వాత అనమాట. అంటే మార్కెట్ 10 కల్లా మీరు మార్కెట్ అయితే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి వస్తుంది తిరిగి. డౌన్ సైడ్ అవ్వచ్చు, అప్ సైడ్ అవ్వచ్చు. వస్తే అప్పుడు మళ్ళీ ఈ విధంగా లో అనేది ఫామ్ అవుతుంది, అప్పుడు ఎంటర్ అవ్వాలి. అదొక పద్ధతి అనమాట. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూడు కూడా చెప్తాను కదా, ఇదనమాట వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.